హాయ్ అండి, బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నా అండి. ఈవినింగ్ స్నాక్స్ కోసం అని. ఈవినింగ్ పూట తింటారు పిల్లలు, వాళ్ళ కోసం అని. ఈ జామ్తోనండి, ఒకటి మైనీస్తోనండి. కానీ ఒకరు స్వీట్ తింటారు, ఒకరు తినరండి. వాళ్ళ కోసం ఇద్దరు పిల్లలకి. అందుకని ఇది జామ్ పెట్టిన తర్వాత అండి సైడ్ కట్ చేయాలి. ఒక అమ్మాయికి, మా అమ్మాయికి, ఒకరికేమో వద్దు, కట్ చేయడం వద్దు, వాళ్ళకి మైనస్తో కావాలి. అదేనండి నేను చేస్తున్నా. వాళ్ళకి అడిగితే ఇదే చేసి మన అన్నారు. వెజ్ పకోడా అవన్నీ చాలా వస్తాయండి, ఉల్లిగడ్డ పకోడీ. కానీ వాళ్ళు మాత్రం ఈరోజు ఇదే అడిగారు. మీకు ఒకసారి చూపించినట్టు ఉంటుందని చూపిస్తున్నాను. ఇవ్వండి, మా పాపకి ఇలా కట్ చేసి ఇవ్వాలా. ఏదంటే తినదు, జామ్ పెట్టినప్పుడు ఇలా కట్ చేయాలా, లేకపోతే తింటుంది. అదేంటో మరి, ఇలా ఉంటేనే తింటూ ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్గా ఉండడం ఇష్టపడుతుంటుంది అది శాండ్విచ్ చేసినప్పుడే. పెద్దమ్మాయి, నాకు మాత్రం కూతురు కదా, చిన్నగానే కనిపిస్తుంది. ఏ బిడ్డ ఏ తల్లికైనా అంతే కదండి. అదే నేను చెప్తున్నా, మీరు మాత్రం తప్పుగా అనుకోకండమ్మా. సరే అయితే మీరు కూడా ఇలాగనే చేసి పెడతారు అనుకుంటారా మీ పిల్లలకి? పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా బ్రెడ్ జామ్ తినాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడు పెద్ద పిల్లలు కూడా తింటారు. అది కూడా నేనే చేసి అలా తను చేసుకోరు. ఎక్కువ అని కాదు, వర్క్లో ఉంటుంది తను. అందుకని ఆఫీస్కి వెళ్ళేసి వస్తుంది కదా, అందుకోసం అని టైర్డ్ అయిపోయి ఉంటుంది పాపం. లేకపోతే చాలా బాగా పని చేస్తుందండి మా పాప. అసలు క్షణం కూడా తీరుకుంటుంది, కానీ టైం ఉంటుంది అసలు. నాకే చాలా హెల్ప్ చేస్తుంటారు ఇంట్లో. సాటర్డే సండే ఖాళీగా ఉంటుంది అన్న మాటే, కానీ నాతో వంట చేస్తుంటుంది, చాలా మాట్లాడుతుంది, నాకు కాళ్ళు ఒక్కుతుంది, అన్నీ చేస్తుంటుందండి. ఉల్లిగడ్డ తిద్దామంటుంది, అన్నీ చేస్తామంటుంది మా పాప. ఏం లేదు, ఇంటి ఆఫీస్ పని చేస్తుందని కాదు. ఇదేమో మైనేస్తుందండి మా బాబు. ఉల్లిగడ్డ టమాటాలు వేసి చేయడం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఏమైనా తప్పులు ఉంటాయి.